కుంభరాశి వారికి కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కుజదోషము, బుద్ధికారకుడు బుధుడు, రవి బుధుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగం, రాహు అక్కడే సంచారం చేయడం వల్ల వాస్తు నరదృశ్యకారకుడు ఉండడం వలన కోపం తగదు, మౌనం అవసరం, ధ్యానం, సత్ప్రవర్తన, ఏకాగ్రత, ఆరోగ్య సూత్రాలు, నియమము అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. వీలైనంత వరకు దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. ధనావాకు కుటుంబ స్థానంలో శుక్రుడు మరియు శని సంచార స్థితి ఉన్నప్పుడు ధనపరమైనటువంటి యోగం కనిపించినను ఎవరికి డబ్బులు ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం, ఎందుకు తెచ్చుకుంటున్నాం, వీటిని ఎలాంటి ఖర్చు పెడుతున్నాం, సక్రమమైనటువంటి వాటిలో ఖర్చు పెట్టడం వలన రాబోయే కాలంలో యోగదాయకం. హంగులకు, ఆర్భాటాలకు, విందులకు, వినోదాలకు, కోపతాపాలకు, ఆవేశాలకు వెళ్ళారా, వెళ్ళిన సమయం ధనం తిరిగి రాకపోగా మీకు అనారోగ్యము, అప్పులు, స్థిరచరాస్తులకు ముప్పు తెప్పించే పరిస్థితి కనపడుతుందని చెప్పి కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. పంచమ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రికా సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు అభివృద్ధి, వివాహము రాజయోగము, అదే కాకుండా వివాహ ప్రయత్నం చేయాలనుకుంటున్న వారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. సప్తమ స్థానంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు సుదూర విద్య, సాంకేతిక విద్య, మీ యొక్క ఆలోచన విధానము, అక్కడే గ్రహణం కూడా జరుగుతుంది కనుక గ్రహణకాల సమయంలో భోజనం చేయకుండా ఉండడము, మౌనము, ధ్యానము, ఏకాగ్రత, సత్ప్రవర్తన అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక గ్రహణ తదనంతరము వీలైతే రుద్రాభిషేకము చేసుకోవడం వలన గ్రహణ దోషము తొలగి ఐశ్వర్యానికి, ఆనందానికి కేంద్ర బిందువులకు స్వాగతం పలకగలరు అని చెప్పి గమనించాలి.